నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. గోదావరి జిల్లాలో రాజకీయాలు ఒక్కోసారి ఎవరికి అంతు పట్టని విధంగా ఉంటాయంటానికి కొన్ని సంఘటనలే ఉదాహరణగా చెప్తాం. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో, ఏలూరు జిల్లాలో రాజకీయాలు, రాజకీయ పార్టీల నాయకులు కదలికల్లో ఒక కొత్త మార్పు కనిపించింది. వైఎస్ఆర్సీపీలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ళ నాని గారు 2024 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నారు. ఎవరికి అంతు చిక్కని, అంతు పట్టని విధంగా అడుగులు వేశారు. రాజకీయాల్లో సహజంగా ఆళ్ళ నాని గారు అందరికీ అర్థం కాని రాజకీయ నాయకుడు. తన చుట్టూ ఉన్న నాయకులకు కూడా అంతగా అర్థం కాని రాజకీయాలు నెరపడంలో ఆళ్ళ నాని గారి దిట్ట. మరి ఆళ్ళ నాని గారు ఊహించిన విధంగా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పడం, మరో బిగ్ షాకింగ్ ఏంటంటే ఎవరికి అంతుపట్టని విధంగా టీడీపీలో జాయిన్ అవటం చంద్రబాబు గారి సమక్షంలో జాయిన్ అయిన తర్వాత కొద్ది రోజులుగా మౌనంగా ఉన్నారు. ఆళ్ళ నాని గారు తెలుగుదేశం పార్టీలు ఏ విధంగా కలిసి ప్రయాణం చేస్తారు, మరి కొంత స్థానిక నాయకత్వం కానీ కొంత వ్యతిరేక భావాలు వ్యక్తమవుతున్నాయన్న తరుణంలో టీడీపీలో ఆళ్ళ నాని గారు ఏ విధంగా ఇమిడి ఉంటారు అనేది ఇప్పటికీ కూడా చాలామంది రాజకీయ విశ్లేషకుల్లో కానీ, ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గంలో కానీ ఒక పెద్ద చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను కొన్ని సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నాను. ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ ఎలాంటి అడుగులు వేస్తుందో, ఏ నాయకుడు ఎప్పుడెప్పుడు ఎలాంటి ఆలోచనలు నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను కూడా చాలా సందర్భాల్లో రాజకీయ నాయకుల యొక్క హావభావాలు, వారి యొక్క ఆలోచన విధాలని సూక్ష్మంగా గ్రహించి ఆళ్ళ నాని గారు అడుగులు ఏ విధంగా వేస్తున్నారనేది అంతుపట్టని ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేనేమి ఆళ్ళ నాని గారితో మాట్లాడి నేను ఏ సమాచారాన్ని ఎంటీవీ ప్రేక్షకులకు చెప్పడం లేదు. నాకున్న సోర్సు పై లెవెల్లో అమరావతిలో, ఆ సోర్స్ ఆధారంగానే ఇప్పటి వరకు ఏ సమాచారం ఇచ్చినా అదే విధంగా ఇచ్చాను తప్ప నేను ఆళ్ళ నాని గారితో మాట్లాడింది లేదు, ఆళ్ళ నాని గారు నాతో మాట్లాడింది కూడా లేదు. అందులో ఏ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచే రాజకీయ నాయకుడు ఆళ్ళ నాని గారు. కాబట్టి ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకున్న సోర్స్ని క్రోడీకరించుకుని పక్కా ఆధారాలతోనే ఇప్పటివరకు సమాచారాన్ని ఎంటీవీ ప్రేక్షకులకు అందించాను. మరి ఆళ్ళ నాని గారు మరి ఈ నెల అంటే కడపలో జరిగే మహానాడుతో తెలుగుదేశం పార్టీలో ఒక కీలకంగా వ్యవహరించబోతున్నారని కూడా 3 రోజుల క్రితం ఎంటీవీ ద్వారా ఒక వీడియో కూడా చేశాం. దీనికి పునాది పడినట్టుగా కూడా కనిపిస్తుంది. ఈరోజు బుధవారం ఉదయం మరి టీడీపీలో జాయిన్ అయిన ఆళ్ళ నాని గారు ఈరోజు ఉదయం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారి యొక్క ఆహ్వానం మేరకు ఆళ్ళ నాని గారు, అదేవిధంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి సెంటి గారు, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ గారి యొక్క భర్త గంటా ప్రసాదరావు గారు, అదేవిధంగా భీమడోలు మండల టీడీపీ అధ్యక్షులు సిరిబెత్తన కొండబాబు గారు, ఇట్లా నాయకులందరూ కూడా భీమడోల్లో గన్ని వీరాంజనేయులు గారి ఇంటి దగ్గర ఈరోజు బ్రేక్ఫాస్ట్ పాలిటిక్స్ నడిచాయి. మరి ఎవరు ఊహించలేదు, ఎవరికి అంతు పట్టదు, పక్కనున్న వ్యక్తికి కూడా సమాచారాన్ని తెలియనంత రాజకీయ వ్యవహారాలు నడపడంలో ఆళ్ళ నాని గారికి సాటి మరి ఎవరో రారనేది అందరికీ తెలిసిన విషయం. మరి ఈవేళ భీమడోల్లో గన్ని ఇంటిలో జరిగిన బ్రేక్ఫాస్ట్ రాజకీయం ఏం జరిగింది, ఏం డిస్కషన్ వచ్చింది, రాజకీయ పరంగా ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు, ఆళ్ళ నాని గారు రానున్న రోజుల్లో ఆయన రాజకీయ వ్యూహం ఏంటి, తెలుగుదేశం పార్టీలో ఆయనకున్న రాజకీయ పరంగా రాబోతున్న పదవి ఏంటి అనేది పెద్ద చర్చ నడుస్తుంది. ఒక బ్రేక్ఫాస్ట్ రాజకీయం, బ్రేక్ఫాస్ట్ పేరుతో మరి గన్ని ఇంట్లో కలిసిన ఈ కీలక నాయకులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి సెంటి గారు, ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు, ఆళ్ళ నాని గారు గన్ని వీరాంజనేయులు గారి ఇంట్లో కలిసి మాట్లాడుకోవడం, తర్వాత అక్కడ ఉన్న స్థానిక నాయకులందరూ కూడా కలిసి గన్ని వీరాంజనేయులు గారు ఆళ్ళ నాని గారికి స్వాగతం చెప్పి ఇంట్లో తీసుకెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత
ఆలా నాని గారు, గన్ని వీరాంజలి గారు, ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు, ఈ నలుగురు మాత్రమే అందరినీ బయటికి పంపించి ఏకాంతంగా ఒక 10-15 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారనేది గంటా ప్రసాద్ గారితో కలిపి వీళ్ళు ఏకాంతంగా మాట్లాడుకున్నారనేది ఎంటీవీకి అందుతున్న సమాచారం. ఏం మాట్లాడుకున్నారు, రాజకీయ పరంగా ఏ విధంగా అడుగులు వేయాలనుకుంటున్నారు? మరి గతంలోనే చెప్పాం, ఎంటీవీ కూడా చెప్పింది, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఆలా నాని గారు పగ్గాలు చేపడతారు భవిష్యత్తులో అని చెప్పి ఎంటీవీ చాలా సుస్పష్టంగానే ఆ రోజున్న పక్కా సమాచారంతోనే చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం నడుస్తుంటే మరి రకరకాల ఫీలర్స్ వస్తున్నాయి బయటికి. మరి గన్ని వీరాంజలి గారిని ఆప్కాబ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా నియమించడానికి ఉండి నియోజకవర్గం వచ్చినప్పుడు గన్ని వీరాంజలి గారికి నారా లోకేష్ గారు చెప్పకనే చెప్పారు, ఆప్కాబ్ చైర్మన్ గారు గన్ని వీరాంజలి గారు అని చెప్పి ఆయన పిలిపే ఆ పదవి వస్తుందనేది ఒక సంకేతం ఇచ్చారు లోకేష్ గారు. దీంతో మరి ఆప్కాబ్ చైర్మన్గా గన్ని వీరాంజలి గారు వెళ్ళటం ఖాయం, ఆ పదవిని చేపట్టడం ఖాయం అనేది ఇప్పటి వరకు తాజా సమాచారం. మరి భవిష్యత్తులో ఏదైనా పదం మారుతుందా లేదనేది క్లారిటీ లేదు. కానీ లోకేష్ గారి నోట్లో వచ్చిన పదం అయితే ఆప్కాబ్ చైర్మన్గా గన్ని వీరాంజలి గారు అనేది మరి ఆ రోజు ఉండి నియోజకవర్గ పర్యటనలో చెప్పడం విన్నాం మనం. మరి ఇదే క్రమంలో గన్ని వీరాంజలి గారు ఆప్కాబ్ చైర్మన్కి వెళ్తే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా మరి ఆలా నాని గారు పగ్గాలు చేపడతారని ఎంటీవీ గతంలో చెప్పాం. మరి అదే ఇప్పుడు బలపడే పరిస్థితి కనిపిస్తుంది. బహుశా కొద్ది రోజుల్లో మరి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఆలా నాని గారు పగ్గాలు చేపడతారా, లేదంటే రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైన పదవి, పార్టీ పదవి, అది ఏ పదవి ఇస్తారు, ఏ పదవి ఆలా నాని గారు తీసుకోబోతున్నారు? మరి నారా లోకేష్ గారి యొక్క క్వార్టరీలో వన్ ఆఫ్ ది మెంబర్గా ఆలా నాని గారు ఉన్నారని కూడా టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి అలాంటప్పుడు లోకేష్ గారు ఆలా నాని గారికి ఏ పదవితో ఆయన్ని ఈ గోదావరి జిల్లాలో కీలక నాయకుడిగా చేయాలని ఆలోచన చేస్తారనేది ఇంకా క్లారిటీ రావాలి. మరి ఏదేమైనా ఈరోజు గన్ని వీరాంజలి గారి ఇంట్లో మరి ఈ విందు రాజకీయం అంటే బ్రేక్ఫాస్ట్ రాజకీయం, ఆలా నాని గారు అక్కడికి వెళ్ళటం, వాళ్ళందరూ కూడా కూర్చుని మాట్లాడుకోవడం, మొత్తానికి ఒక కదలిక అయితే స్టార్ట్ అయింది. అంటే మరి ఇక నుండి అంటే ఈ 27వ తారీఖు 29వ తారీఖులో కడపలో జరిగే టీడీపీ మహానాడుకి మరి ఇప్పుడు కొంత ప్రణాళిక, జిల్లా అధ్యక్షుడిగా గన్ని వీరాంజలి గారు, ఎమ్మెల్యేగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు, ఎంపీగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు, జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ గారి తరఫున వారి భర్త గంటా ప్రసాదరావు గారు, మరి జిల్లాకు సంబంధించిన కీలక నాయకులు కాబట్టి మరి నలుగురు బాధ్యతలు తీసుకుని మహానాడుకి ఏ విధంగా వెళ్ళాలి, మహానాడుకి ఎవరెవరు వెళ్ళాలి, నియోజకవర్గ స్థాయిలో ఎంతమంది వెళ్ళాలి, జిల్లా స్థాయిలో ఎంతమంది వెళ్ళాలి అనేది కూడా ఒక చర్చకు వచ్చిందని కూడా తెలుస్తుంది. మరి భవిష్యత్తులో ఆలా నాని గారికి టీడీపీలో ఒక బాధ్యత అప్పచెప్తారని తెలుస్తుంది. కాబట్టి అది జిల్లా అధ్యక్ష పదవా, రాష్ట్ర స్థాయి పదవి అనేది ఇంకా క్లారిటీ రావాలి. కానీ కొంత సమాచారం ఉంది, కానీ దానికి పక్కా ఆధారంతో సమాచారం ఉంటేనే తప్ప ఎంటీవీ ప్రేక్షకులకి పక్కా సమాచారం ఇవ్వడమే మా లక్ష్యం. కాబట్టి సమాచారం అయితే ఉంది, ఇంకా పక్కా క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత నేను ఆలా నాని గారికి జిల్లా పదవా, రాష్ట్ర పదవి అనేది త్వరలోనే ఎంటీవీ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాదు తాజాగా ఇప్పుడు జరిగిన గన్ని వీరాంజలి గారి ఇంట్లో జరిగిన రాజకీయం అయితే చెప్పుకోదగ్గ రాజకీయమే జరిగిందని చెప్పి అనుకోవాలా. మరి ఆలా నాని గారి యొక్క రాజకీయ అడుగులు స్టార్ట్ చేశారని చెప్పి అనుకోవాలా. మరి జూన్ నుండి చాలా యాక్టివ్గా ఉంటారని కూడా ఒక చర్చ నడుస్తుంది. అంటే ఈలోపే ఆలా నాని గారికి జిల్లా అధ్యక్ష పదవా, రాష్ట్ర స్థాయి టీడీపీలో పదవా, ఎలాంటి పదవో తెలియదు. కానీ మొత్తానికి ఒక బాధ్యతతో కూడిన పదవి అయితే టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ విధంగానే ఆయన్ని గోదావరి జిల్లాల్లో ఆయన యొక్క అనుభవాన్ని వాడడానికి టీడీపీ అనేక రకాల వ్యూహాలు రూపొందిస్తున్న క్రమంలో మరి ఈవేళ ఆలా నాని గారు గన్ని ఇంటికి వెళ్ళటమే ఒక పెద్ద రాజకీయ వ్యూహం. ఇక్కడ నుండి ఇక ఆలా నాని గారు ఈ జిల్లా రాజకీయాల్లో తన మార్క్ ఏంటో, టీడీపీలో తన యొక్క రాజకీయ వ్యవహార శైలి ఎలాగుంటుందో కూడా చూపించే ప్రయత్నం చేస్తారనేది మరి టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. మరి రానున్న రోజులు ఆలా నాని గారు ఏ పదవితో మరి ప్రజల్లోకి అడుగు పెట్టబోతున్నారు, టీడీపీలో క్రియాశీలకంగా మరి అన్ని వర్గాలను కలుపుకొని ఎమ్మెల్యేలను కలుపుకొని ఏ విధంగా ముందుకు వెళ్తారో, ఎలా వెళ్ళబోతున్నారో అనేది త్వరలోనే కొత్త సమాచారం ఏంటో మళ్ళా ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా ఎంటీవీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ.
మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.